మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి అందరూ ఇక్కడికి వస్తారా? అందరికీ క్వశ్చన్లు ఉంటాయి. నాకు ఒక బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. నేను ఒక బొటెక్ నడుపుతున్నాను. బొటెక్ పేరు శ్రీ లావణ్య లేడీస్ మెటీరియల్స్ అండి. ప్రమోషన్ కూడా అయింది ఇక్కడ. ఓకే. నా పేరు బుజ్జునాగిరెడ్డి. బాబు బాబు పేరు లోహిత్ రెడ్డి, పాప పేరు ఉజ్వల. బాబు ఏ 8th క్లాస్ పెట్టారు, పాప 7th క్లాస్. అంతే. ఈ కార్యక్రమంలో ఒకటి తెలుసుకున్నాం. మా బ్రదర్ బయట వాడికి ఇద్దరు పిల్లలు, బాబు వాళ్ళ పేరు కూడా బ్రదర్ కాలం. శ్రీను తిన్నాడు కదా, కొంచెం వస్తున్నప్పుడు చెప్పలు పడితే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. శ్రీకాంత్ ఎవరు మాకు తెలియదు. మాకు ఒక పాప జోషిత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకుంటే గొప్పగా నా పేరు తెలుసా అని అడుగుతున్నాను. ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. మన స్కూల్ 10 సంవత్సరాలు చదువుకున్నాం కదా మనం అంతా కలిపి. స్కూల్ అయిపోయిన 10 ఏళ్ళు బట్టి రోజు సీన్ బాబా రోజు స్కూల్కి వెళ్తాను. మా స్కూల్ మాకు ఉంది. పాటలు బాగా చెప్తారు అక్కడ. పాటలు బాగా చెప్తారు. పాటలు రోజు పాటలు చెప్తారు అక్కడ. ఓకే, నా పేరు తెలుసు కదా, పైడి రాజేష్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప చిన్న పాప యూకేజీ చదువుతుంది అనమాట. మా వైఫ్ ఉంది, వైఫ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, ఆదర్శ పబ్లిక్ స్కూల్. ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉన్నా, అలా ఊరి మీద తిరుగుతూనే ఉన్నా. ఏం చేయాలని తెలియట్లేదు కానీ తిరుగుతూనే ఉన్నాను. రోజు మా సీనుబాబు నేను ఏ వ్యాపారం ఏం చేస్తా, రోజు డిస్కషన్ సీనుబాబు సలహా అవుతాను. రోజు గడుస్తూనే ఉన్నాయి తప్ప ఏమీ లేదు. ప్రజెంట్ మాత్రం ఖాళీగా ఉన్నారు. ఇంకేంటి బాబు ఇంకే విషయం ఉన్నది మాతో పాటు చెప్ప
మమ్మీ లోవర్ గాంధీ రంగారెడ్డి గారు ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడిప్పుడే కలుస్తారు. మీకు గత 10 ఏళ్ళు పెట్టి రోజు కలుసుకుంటాం. చక్కగా రోజు 2-3 గంటలు మీరు ప్రతి ఒక్కరి పేరుతో గుర్తు తెచ్చుకొని చక్కగా మాట్లాడతారు. స్వీట్ మెమోరీస్ మాకు రోజు మాకు అదే పని, రోజు 1 గంట. ఏం శ్రీరామ్ తప్పు చెప్పానా రైట్ చెప్పాను? అదేంటి కాదు, జస్ట్ ఒక 15 years అయ్యి ఉంటుంది. ఏంటి కంటిన్యూస్ గా మీరు 10 years బట్టి కంటిన్యూ కలుస్తున్నాం. 10 years బట్టి రోజు రెగ్యులర్ గా రోజుకు 1.5 hour. మా అందరికీ కూడా ప్రతి సండే క్లాస్ తీసుకుంటారు. ఎవరంటే కళ్యాణ్ బాబు మోటివేషన్ స్పీచ్. ఓన్లీ సండే ఒక్కరోజే. ఏంటండి అక్కడికి వచ్చిన అందరూ నిరుద్యోగ వృత్తి మీద ఆధారపడి ఉంటున్నాం. నిరుద్యోగులు అయితే అక్కడికి వెళ్ళాలి అన్నమాట. అది మా మోటివేషన్ స్పీచ్. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ రాజు గారు. మా హస్బెండ్ పేరు దినేష్, మా పాప మానిని మనస్లే. నేను హైదరాబాద్ లో ఉంటున్నా ప్రెసెంట్. అంతేనా? రోజు చెప్పండి, ఇంకా కూడా చెప్పండి కొట్టాలి. మన దాంట్లో బికేజీ గారు మేజర్ సార్. Thank you, Kalyan. Very good morning to all. Very happy to meet after long time. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలడానికి. 25 years తర్వాత కూడా అందరూ ఎంత హ్యాపీ కలుసుకున్నాం అంటే బికాస్ ఆఫ్ అందరూ రెగ్యులర్ కష్టం ఉంటున్నారు అందరూ. ఏంటి దానికి తోడు ఈ ఈవెంట్ అనేది మెయిన్ కారణం పోటీ. అందరూ మనం ఒకసారి అందరూ క్లాస్ లో పోటీ ఉన్నాడు కాబట్టి ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో మాట్లాడి, అంటే ఇంత చిన్న ఈవెంట్ కాదు కదా, అందరినీ కలుపుకొని తీసుకురావాలి, ఈవెంట్ అరేంజ్ చేయాలి. అందరినీ చాలా ఈజీ కాదు. ఎవరు బిజీలో ఉన్నారు, ఆయన కూడా తన టైం స్పేర్ చేసి మన కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినట్టే అది చాలా గొప్ప విషయం. నా పేరు పెంటారావు వల్ల మీ అందరికి తెలుసు, కొత్త ఏం కాదు. ఏంటి ఈ యూనిట్ పేరు అందరికి బాగా గుర్తుంటుంది కూడా, ఎవరు మర్చిపోయి కూడా అంతగా. ఏంటి అలాగే నేను ప్రజెంట్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాను, యాజ్ స్కూల్ మీద వర్క్ చేస్తున్నాను. తర్వాత మా వైఫ్ పవన్ కుమార్ హౌస్ వైఫ్. బాబు వచ్చి నవతేజ్ నాయుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు కేవీలో. బాబు 3 years, తనకి వినన్య, తనకు స్కూల్లో జాయిన్ చేయలేదు. చాలా హ్యాపీ, మీ అందరి చూసి ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హస్బెండ్ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 10th class వచ్చాడు. సురేష్ బాబు మీలో కొంతమందికి మీకు తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏం పర్వాలేదు. కాబట్టి నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఇక మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగాను, అవుట్ ఆఫ్ 28 countries తిరిగాను. వన్ ఆఫ్ ది షెఫ్గా నేను మంచి పేరు తెచ్చుకున్నాను. మీకు ఏ కుకింగ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇండియన్ కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఎనిమిది చెప్పగలను. నాకు ఆ టాలెంట్ ఉంది. నెక్స్ట్ మిల్క్ షేక్స్, మాక్టైల్స్ ఏదైనా సరే ఎనీథింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ సంథింగ్ చిన్న ప్రాబ్లం వల్ల నాకు అవ్వలేదు. నాది మ్యారేజ్ అయ్యింది, ఒక పాప పుట్టింది, తర్వాత మ్యారేజ్ డిస్టర్బ్ అయింది. దానివల్ల చిన్న డిసప్పాయింట్లోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ వచ్చాను. హాయిగా ఇప్పుడు మధురవాడలో ఉన్నాను. మధురవాడ దగ్గరే చీఫ్ రెస్టారెంట్లోనే వన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, అంటే నేనే మెయిన్ మాస్టర్ అనమాట. కార్ షెడ్ దగ్గర చీకూస్ లోన్కి రావాలి. కార్ షెడ్ నుండి లోన్కి ఉడాగొట్టు ఉంది కదా, ఆ లోన్కి వస్తే ఆ లోన్ ఉంటుంది. చీకూస్ అంటే ఆయనకు వచ్చిన తర్వాత సురేష్ అంటే ఎవరైనా చెప్తారు కదా. ఆ లైన్ మొత్తానికి నా పేరు ఉంది. మొత్తానికి ఎవరికైనా సరే కావాలంటే ఫస్ట్ నన్నే పిలుస్తారు ఫోన్ చేసి. అదొకటి పేరు సంపాదించుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చి జీ స్కూల్లోని మనం చేసిన అల్లర్లు కానీ కోటేశ్వరరావు ఇప్పటికీ పేపర్ చదివిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. స్కూల్ కొట్టేసి స్విమ్మింగ్ వెళ్ళిన రోజులు ఉన్నాయి, గుర్తున్నాయి. నెక్స్ట్ సంతకాలు తెంపడం, కోతమస్ రావడం, ఇవన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అవి ఆ మెమరీస్ తో నేను హ్యాపీగా ఇప్పటికీ అందరినీ తలంచుకుంటాను. బస్ మా ఫ్రెండ్స్నే కాదు, మిమ్మల్ని కూడా కొన్ని విషయాల్లో స్కూల్లో కూడా అలర్ట్ చేశాను. స్కూల్లో కూడా నేను అలర్ట్ చేశాను. అంటే క్లాస్ రూమ్ లో అలర్ట్ చేసింది వేరు,
అలా చేసి బయట మేము అలా చేసింది వేరు కదా, అది వేరే ఉంటుంది. అదే అలాగే చెప్తుంది. జనంగా చెట్టు ఆగిపోయాడు రంగ అయితే రాలేదు, ఏడి రంగ ఒకసారి నాకు అది బాగా వచ్చి చెట్టు మీద ఉండిపోయాడు. నాకు పాట పాడాను ఇవన్నీ. ఓకే, చాలా హ్యాపీగా కబడ్డీ కూడా ఆడేవాళ్ళం, ఖోఖోలు ఆడేవాళ్ళం. గుర్తుందో లేదో అందరికి, అవన్నీ గుర్తు చేసుకోండి. మెమరీస్ జస్ట్ నాకు ఇద్దరు పిల్లలు, బాబు బిఎస్సి చేస్తున్నాడు, పాప కూడా బిఎస్సి కంప్యూటర్స్ చేస్తుంది. మా ఆయన గారేమో ఏయూలోని అడ్వకేట్ చేస్తున్నారు. నేను అక్కడికి హెల్ప్ చేయడానికి మా వాళ్ళు చిన్న ఆఫీస్లో చేస్తున్నాను. స్క్రీన్ కోటి బాబు, ఇంటి పేరు చేసేట్టు 10th క్లాస్ వరకు మనం చదువుకున్నాను. కళ్యాణ్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఇద్దరు ఒకటే కాలేజ్. డిగ్రీలో కూడా వెంకటేష్ చదివాడు, ఒక్కరు కాలేజ్ రాలేదు. అక్కడ కరస్పాండెన్స్ చేశాడు, చేశాడు. అప్పుడప్పుడు జ్యోతి కనిపించింది నా జూనియర్ కింద. జ్యోతి గుర్తుందా? ఇంకా మ్యారేజెస్ చేస్తే మనకి ఇలా అందరూ చాలా ఆనందంగా ఉంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అబ్బాయి 6th క్లాస్ వచ్చాడు, ఇంకా చిన్నోడు నుంచి 4th క్లాస్కి వచ్చాడు. ప్రస్తుతంగా అయితే ప్రైవేట్ కంపెనీలో ఫార్మా కంపెనీ చేస్తున్నాను, నంగిల్పాలెంలో. ప్రస్తుతంగా లైఫ్ బాగానే ఉంది. నా పేరు శ్రీదేవి. నేను జీఎంసీ వాటర్ సప్లైలో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్దోడు ఏమొచ్చి బీటెక్ ఇంజనీర్, చిన్నోడు డిగ్రీ 2nd ఇయర్. నా పేరు ఆశ్రయం. నేను షిప్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు పేరు వంశీ కృష్ణ, పాప పేరు అగ్ని. మా వైఫ్ హౌస్ వైఫ్. మా ఇద్దరిది ఒక స్పెషల్ డే ఉందండి. ఇద్దరు పంట ఒకే రోజు. మన స్కూల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గెట్ టుగెదర్ మా పంటకే కలిసాం. అలా అరేంజ్ చేసాం కూడా. దాని తర్వాత ఇంత హ్యాపీగా ఇదే ఫస్ట్ అన్నమాట. ఇలా కలిసి ఆనందంగా అందరూ బాగుంది. అలా మెమరీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మర్చిపోయారు నాదేని శంకర్ బర్త్డే. నా పేరు మోహన్ సత్యలక్ష్మి. నా హస్బెండ్ ఫేస్ బ్యాగ్ చనిపోయారు. నాకు 2 బాబులు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు వన్ అండి. చాలా హ్యాపీగా ఉంది మనందరూ కలుసుకున్నందుకు. మనం ఇప్పుడు 98, 99, 2000 అందరితో చదువుకున్నాం. 8th, 9th, 10th, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, నెక్స్ట్ బీఎడ్ అండ్ పీజీ కాలేజ్ చదువుకోవడం వల్ల మనం కలుసుకునేకపోయాం. బట్ ఏంటంటే స్కూల్ మన జిగ్ స్కూల్లో ఒకసారి కండక్ట్ చేసే ఫంక్షన్ అందరూ కలుసుకున్నాం. టీచర్స్తో కూడా మన ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నాం. తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ ఫంక్షన్ కండక్ట్ చేసినందుకు కోటేశ్వరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరూ కూడా మనం కూడా బిజీగా ఉంటాం. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రతిరోజు కూడా మనందరినీ కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది అనేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడండి. ప్రజెంట్ అయితే నేను శ్రీచైతన్య స్కూల్లో పనిచేస్తున్నాను. మ్యారేజ్ అయింది. బాబు పాప. బాబు 7th చదువుతున్నాడు, పాప 1st స్టాండర్డ్. మిస్సెస్ వచ్చి ఎంకాం చదువుకున్నారు. ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉందండి. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సాలాబ్ సత్యవతి. ఓకే, నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది. డిగ్రీ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యాక ఒక 4 years తర్వాత ఐ లాస్ట్ మై హస్బెండ్. ఆ తర్వాత అగైన్ నా లైఫ్ని స్టార్ట్ చేశాను. బీఎడ్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంఏ సోషాలజీ చేసి 12 years సోషల్ ఫ్యాకల్టీలో సోషల్ టీచర్గా శ్రీ చైతన్య టెక్నాలజీ చేశాను. 3 years బ్యాక్ నాకు మళ్ళీ మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ శ్రీ చైతన్య స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. నాకు పాప కూడా యాక్సెప్ట్ చేశారు. డిస్టర్బ్ చేస్తున్నా అనుకోకూడదు. మీ క్లాస్ చెప్పినప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటూ ఊరుకుంటారు మీరు. చెప్పండి మరి. ప్రెజెంట్ అయితే నేను జాబ్ చెప్పండి వినండి. నేను కదా. ఓకే, ఇక నా గురించి చాలా మంది తెలుసు. తెలియని వాళ్ళకి ఇంకొకసారి నా గురించి చెప్పాను. ఓకే, ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా పాప 10th క్లాస్. హలో, తెలుగులో మాట్లాడాలా? ఇంగ్లీష్ మాట్లాడుతూ
నా పేరు హరిప్రసాద్. నేను ప్రస్తుతానికి ఒడిశా జైపూర్లో ఉన్నాను. నేను బజాజ్లో స్పేర్ పార్ట్ మేనేజర్లో ఉన్నాను. మ్యారేజ్ అయ్యి 12 years అయింది. 3 పిల్లలు ఉన్నారు. లాస్ట్ లో 3 ఉన్నారు. ఒడిశా జైపూర్. రాజస్థాన్ జైపూర్ అయితే హిందీ మాట్లాడతారు. ఒడిశా కాబట్టి అందులో రాజస్థాన్ అయితే హిందీ మాట్లాడతారు. ఒడియా అయితే అందరూ బాగున్నారా అంటే భోజనం చెక్కి అని అడుగుతారు. గాలిలోకి మాత్రం అడుగుతారు, తిన్నారా అని అడుగుతారు. నా పేరు రేణుక, మా ఆయన పేరు రాజు. నాకు పాప నిధిశ్రీ పేరు. నేను అన్ని పేరు కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే లీడర్ కానీ మనలు గాజువాక గాంధీ రంగనాయకులు. నేను ఎంసీఏ చదువుకున్నాను. 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ప్రస్తుతం మన కొత్తగూడెం మండల అధ్యక్షుడిగా బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాను. నాకు 2 పిల్లలు తీసాను. నా పేరు పుష్ప, మా వారి పేరు శ్రీనివాసరావు. అది ప్రైవేట్ జాబ్. నాకు 2 పిల్లలు. పాప బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు 10th రీసెంట్గా అయ్యింది. నేను ఒక బిజినెస్ చేసుకున్నాను, అంటే ఇంటర్నెట్ సెంటర్ అనమాట. ట్రోఫీస్ ఎవరికైనా కావాలంటే మీరు ట్రోఫీస్ ఆర్డర్ కూడా తీసుకుంటే అది కూడా బిజినెస్ కూడా ఇందులోనే చెప్పేస్తున్నాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు, గ్రూప్ లో పెడుతూ ఉంటాను. ఓకేనా? ఫోటోగ్రఫీ చేస్తాను. ఫోటోగ్రఫీ చేస్తాను. ఒక చానికి మాత్రమే 4th క్లాస్, 2nd క్లాస్. మా వైఫ్ కంట్రోల్గా తనేమో జాబ్ చేస్తుంది. నా పేరు నాగమణి, మా హస్బెండ్ పేరు సన్నీ. నాకు 2 బాబులు. అందరూ ఫోన్ పెట్టుకుంటే ఆడ ఫోన్ ఉన్నారంటే మాట్లాడుతుంది. అందరికి కావాలి మెసేజ్ దయచేసి అందరికీ పంపిస్తాను. నా పేరు టర్కోస్ కోటేశ్వరరావు. నేను నాగోర్పూర్లో జాబ్. నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు వెంకటబాబు. నాకు 2 పిల్లలు. స్కూల్లో జాబ్ వర్క్ చేస్తున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ చెప్పండి రా. చెప్తాను. నా పేరు కళ్యాణ్ బాబు, దార్ల కళ్యాణ్ బాబు. ఓకే, నేను 20 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేశాను. జాబ్ చేసి రీసెంట్ అంటే ఆల్మోస్ట్ జూన్కి 2 years అయిపోతుంది. 2023 జూన్లో నేను రిటైర్ అయ్యాను. 20 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేశాను యాజ్ ఏ టెక్నీషియన్. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంటికి దగ్గరలో ఉందామని చదువుతున్నాను. ఇంటికి దగ్గరలో వచ్చి జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎస్ఎస్సి. మన రీసెంట్గా ఎస్ఎస్సిలో జాబ్ వచ్చింది. కాకపోతే తమిళనాడు అనమన్నారు. తమిళనాడు అనమంటే నేను వెళ్ళలేదు. ఇక్కడ అంటే ఎందుకంటే జనాలు ఏంటంటే తమిళనాడు అమ్మాయి బాగోట అని సరే బాగుంది కదా, అదొక ఏదో కారణం దొరకదు. మా మీటింగ్ వస్తున్నాం కదా, సండే మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో వాళ్ళందరూ నాకు చాలా చెప్పారు అనమాట. మా రెవెన్యూ ఆఫీసర్ బయట చేశారు. మన హెడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్కూల్ కి మా డైరెక్టర్ నారాయణ శ్రీనివాసరావు గారు అండ్ మా చైర్పర్సన్ రంగనాయకులు గారు స్టూడెంట్ ఈయన అక్కడ. వెల్కమ్ వెల్కమ్ పుష్పలత. మీ పేరేంటంటే తెలియదా? పుష్పలత. మీకు మ్యారేజ్ అయింది?
నువ్వు కాదు చెప్పాలి. మ్యారేజ్ అయిందంటే మ్యారేజ్ అయిందంటే మీ పిల్లల గురించి చెప్పండి. मेरे अम्मा भी रावना आगे पहले मैं देख रहा आगे ऐसे अबे लाइन सुना हां वीडियो पाले तपड़े वीडियो पाले ఓకే నాకు నారాయణ శ్రీనివాస్ రావు నేను ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నాను. నాకు తెలిసిందే అయితే నాకు పాస్వర్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ పాప నేను చూస్తా 10th క్లాస్ పాస్ అయ్యాను. నా పేరు రాజేష్ వరవాల. నేను బీటెక్ అండ్ ఫాలోడ్ బై ఎంబీఏ చేశాను. ప్రెసెంట్ ఒక ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప 9th చదువుతుంది, బాబు 7th. మా వైఫ్ కూడా ఇక్కడ శ్రీనగరే, మాది గాజువాక శ్రీనగర్, జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. మేము ప్రెసెంట్ ఇప్పుడు ఏలూరులో సెటిల్ అయ్యాం ప్రెసెంట్ జాబ్ పర్పస్. మా పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్. మా ఆయన పేరు శ్రీనివాసరావు. నాకు 2 పిల్లలు, గోవర్ధన్, కశ్వాక్. వాళ్ళు అప్పుడు బీటెక్ చేస్తున్నారు, అప్పుడు డిగ్రీ చేస్తున్నారు. నా పేరు వెంకటేష్. ఓకే, శ్రీకాకుళం. నేను సెక్రటరీగా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప, బాబు. ఇంకా ఇంకేం చెప్పాలి? ఫ్రెండ్స్ అందరికి, చిన్న స్నేహితులందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది అందరిని చూసినందుకు. త్రివేణి, నేను మీరు అందరికి గుర్తున్నానో లేదో నాకు తెలియదు. కండిపూడి త్రివేణి. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయ్యింది, 3 పిల్లలు. పెద్దబాబు పెళ్లి అయిపోయింది, చిన్నబాబుకి డిగ్రీ అవుతుంది అయిపోయింది, బాబు కూడా హెల్త్ అయ్యింది. మా హస్బెండ్ నేమ్ మల్లికార్జున స్వామి. తను పరవాడలో సీనియర్ మేనేజర్. మేము ఇక్కడే గాజువాకలోనే ఉంటున్నాము. నేను టిఫిన్ బిజినెస్ ఉంది నాకు. ఫ్యూచర్లో ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసి ఉంది. మనందరం 2000లో చదువుకున్నాం 10th క్లాస్. ఆ తర్వాత మనం చాలా మంది మనతో పాటు ఇక్కడ లేరు. ఇక్కడ లేరంటే చాలా మంది పిలిచారు. వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మనం హైదరాబాద్, బెంగళూరులో ఉన్నారు. అలా కాకుండా కాలం చేసిన కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు క్లాసెస్ చెప్పడం చాలా ఈజీ. ఇంట్రడక్షన్ చెప్పడం ఈ మొత్తాన్ని కాదు కళాప్రవీణ్ నా పేరు. ప్రెసెంట్ 2 years నుంచి ఇక్కడ విజయవాడలో ఉంటాను. విఐటి ఎంపీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ని. ఒక వైఫ్ 2 పిల్లలు. తను కంప్యూటర్ సైన్స్లో ప్రొఫెసర్, నేను ఎలక్ట్రానిక్స్. నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఒక భార్య 2 పిల్లలు. క్యాపింగ్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను.
జాబ్ చేస్తున్నాను. నేను మ్యారేజ్ చెప్పేస్తున్నాను. నా పేరు మనందరం 2000లో చదువుకున్నాం 10th క్లాస్. ఆ తర్వాత మనం చాలా మంది మనతో పాటు ఇక్కడ లేరు. ఇక్కడ లేరంటే చాలా మంది పిలిచాం. వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మనం హైదరాబాద్ బెంగళూరులో ఉన్నారు. అలా కాకుండా కాలం చేసిన కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇటువైపు చాలా అందంగా ఉన్నారు. సో ఎన్ని ఇయర్స్ మీరు కలిసి? 2+5 ఎంత? అది నా ఏజ్. ఓకే, 7 years అమ్మాయి, 25 years రీయూనియన్ చేసుకుంటున్న వాళ్ళందరినీ కలిసి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. సో ఈ చిన్న పాప కోసం గట్టిగా అప్లాస్ చేయండి. ఏంటి మీరు 2000లో 10th బ్యాచ్? 2099 కోటి గారు రీయూనియన్ ప్లాన్ చేశారు. సార్ ఏ థాట్ వచ్చిందంటే ఏమైనా మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా, లేదా సడన్ గా ఎవరైనా కలిసారా? ఎందుకు ఈ ప్లాన్ చేశారు? థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎలా అయినా కలుద్దాం. మామూలుగా 10 మెంబర్స్ ఎప్పుడు కలుస్తూనే ఉన్నాం మేము, కానీ ఎక్కువ మంది వస్తే కలిస్తే బాగుంటుందని ఉద్దేశంతో సరే మా అమ్మ వాళ్ళు అనుకుంటే సరే చేద్దామని చెప్పేసి చేసాము. సో మీకు ఎవరు సపోర్ట్ చేశారు అందరికీ కాంటాక్ట్ చేయడానికి? ఇందులో అందరూ ఆల్రెడీ గ్రూప్ ఉంది. తర్వాత మాకు అందరూ కాంటాక్ట్ ఈజీ అయిపోయింది. సరే ఈయన ఇక్కడ ఉంటుండే అందరూ గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ విషయం తీసుకోవాలి అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తపరచాలి. ఆడవాళ్ళు అనిపించుకున్నారు ఎంత బిజీ అనిపిస్తున్నారు. ఏ ఇయర్ 2003 ఏమన్నా అంత అంతపోయి ఈ బ్యాచ్ లో ఫస్ట్ టాపర్ అంటే త్వరగా పిల్లలు అందొస్తారు, త్వరగా సంపాదన స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, త్వరగా చేసుకున్నారు. లవ్ మ్యారేజా? తులిగా స్టార్ట్ చేద్దామా? ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కదా. బేసిక్ గా నేను ఏ ప్రోగ్రామ్ అయినా అయితే జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొంగులు ఎత్తేసి ఇంటికి పరిగెత్తేసి దీపం కుందులు అవి తీసుకొస్తా, టైం అయిపోతే వద్దు. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఎవరున్నారు ఇక్కడ థింకర్? వచ్చి రండి. సింగర్స్ టాపర్స్ అంతా మీ ఫ్యామిలీలోనే వచ్చాడు. కార్డు ఇచ్చినప్పుడు షాక్ అయ్యారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అందులో? చెప్పండి బాబాయ్. ఇప్పుడు మా అమ్మాయిలు వినేస్తారు, ఏమనుకుంటారో భయం లేదు కదా, అన్నీ అయిపోయి. చెప్పండి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సరే ప్రపోజ్ చేశారు. అందులో కూడా ఆయనే ఫస్ట్ అండి బాబు. నిజమే, వెంటనే ఓకే చెప్తారా? ఎన్నాళ్ళు తెప్పించుకున్నారు? ఎన్నాళ్ళు మీరు తెప్పించుకున్నారు చెప్పండి? 2005లో చెప్పారు. 2009 మ్యారేజ్ వరకు
డిగ్రీ కలిసే చదివారు. జాబ్ అయిపోయిందా చెప్తారా? 2005లో చెప్తే 2004 సంవత్సరాలు తెప్పించుకున్నారు. సార్ మీరు తెప్పించుకోలేదు అంటే ఎంత స్ట్రాంగ్గా తెప్పించుకున్నారండి. ఆయన కూడా స్ట్రాంగ్ గానే తిరిగేశారు. ఒక పార్టీ స్టార్ట్ చేసేది ఒక బాబు. ఎంత నాలెడ్జ్ అండి పాటల మీద. 24/7 కూడా వదులుకోవడమే. జాబ్ కూడా తిరిగి పాట పాడితే పడుకుంటున్నారు. మీరు సింగర్ అని చెప్తున్నారు. అవునా కదా అని అడుగు. పాడదాం పాడు. పాటలు పాట రాదు, కష్టమే. ఆవిడకి ఏదో కవిత చెప్పారంట, మేము వినాలి. ఇప్పుడు ఆ కవిత మేము వినాలి. తొలి నేను చేసిన పూజా ఫలమో లేదు నీది కటాక్ష ఫలమో నీ వాడని లోకులు పలకక దండి. తొలి నేను చేసిన పూజా ఫలము లేదు నీ కటాక్ష ఫలము నీ వాడిని నేనని లోకులు పలుకగా ధన్యుడి నైతిని. సార్ ఎక్కడ తీసుకొచ్చారు? రాస్తారు మొత్తం సగం సగం అవ్వండి. 7 వచ్చి లేవండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక్కడ అబ్బాయి రావాలండి. రావాలి అబ్బాయి. ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి, ఇక్కడ ఒక అబ్బాయి. పట్టుకుని ఇవ్వండి. ఒకరు యాక్షన్ తీసుకోండి. ఇది
తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపించడం కదా, మనం వేసే స్టెప్స్ వాళ్ళు బిజినెస్ చేసే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్.
ఎవరు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు వచ్చారు. జ్యోతి గారు, నా పేరు ఆశ గారు, త్రివేణి గారు, సత్య గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీశాని గారు, రేణుక గారు, పుష్ప గారు, జయ పుష్పలత గారు, సుజాత గారు, గంగభవాని గారు, రాధిక గారు, మోహిని గారు, రామలక్ష్మి గారు, శ్రీదేవి గారు, నాగమణి గారు, చెప్తున్నా. మన యాంకర్ గారు ఇందాక వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. దానికి నేనేంటంటే ఆల్ ద గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్ బట్ జ్యోతి అని పేరు పెట్టుకున్నాను మోర్ బ్యూటిఫుల్ అన్నాను. బాబు మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతమంది వెళ్ళారు? ప్రసాదం క్యూ కడతారు, అలా కడతారు. సరిగ్గా నిల్చోండి, సరిగ్గా నిల్చోండి, దూరం దూరం. మీలో పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆయన గారంటే ఎవరికి బాగా ఇష్టం? హ్యాండ్ రైస్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు చేయించవచ్చు, వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది. మీ అత్తయ్య గారంటే ఎవరికి ఇష్టం? నేను మాట్లాడదా? మీ అమ్మగారంటే ఎవరికి ఇష్టం? ఓకే, అమ్మ దగ్గర వెళ్ళారు. అమ్మగారు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి. సార్ వెళ్ళి మంచి పని చేసుకున్నాను మా అమ్మను వదిలేసి అనుకున్న వాళ్ళు అస్సలు నేను చెప్పింది ఏమీ చేయండి. ఓకేనా? ఏం కాదు కదా. ఇప్పుడు చూడండి, అరగంట నిలబడి ఏం చేస్తారో మీరే చూడండి. ఎవరు కూర్చోడానికి రాదు. కూర్చోడానికి వస్తే వాళ్ళు ముసలి అయిపోయినట్టు ఆంటీ అని పిలుద్దాం. Yes,
రెడీ మ్యామ్, కెమెరా చూడండి. రెడీ అంటే మీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేదా? స్మాల్ నవ్వండి మ్యామ్, కెమెరా రెడీ రెడీ. ఇలానే నిల్చున్నారండి. ఎలా నిల్చోగలిగారు మీరు? అంతగా ఈ చాక్లెట్ ఎందుకు ఇచ్చారు? దయచేసి ఇంకెప్పుడు డాన్స్ చేయకుండా ఉండదు. చెయ్యండి ఆవిడకి పిలుతూ ఇచ్చారండి పాపం. ఈసారి చేస్తారు కదా చాక్లెట్ ఇచ్చినందుకైనా. ఇప్పుడు మగ మహారాజులు వచ్చి అమ్మాయిని చూడాలి, అబ్బాయిని చూడాలి. అబ్బాయి నేను ఉన్నాను. అమ్మాయి
స్టైల్ నిలబడండి. ఏ సౌండి అందరూ మంచిగా ఫస్ట్ టేబుల్ లో ఉన్న 5 వచ్చేయండి. అది అడుగుదా ఒక్కటి అడుగుద్దు. ఇందాక మీరు వయసు అడుగుతామని నేను అడగలేదు కదా. కిందనే నిలబడి ఈ 5 మొత్తం 4 గేమ్ సరిగా నిల్చండి. Your time starts now. Come on. Come on. Very good. Come on. Fast. Come on. Chapati kottandi. Encouragement లేదు. Come on. అయిపోయింది. Come on boys, chapati kottali. 1 minute అయిపోయింది. చప్పట్లు. చిటికీకి. నెక్స్ట్ జాగ్రత్త కూర్చోండి. వాళ్ళని ఇవ్వలేదు మీరిద్దరు. కోటి గారు రామా గారు కలిసి 1 2 3 4 5 6 7 రవిచంద్ర గారు లావణ్య సీఎస్ లావణ్య గారు 1 2 3 4 5 6 7 8 భవాని గారు సురేష్ గారు రాజేష్ గారు శ్రీలక్ష్మి గారు 1 2 3 4 5 చేయగలుగుతారా? Your time starts now. Come on. చప్పట్లు. అయ్యకూడదు. Come on. చప్పట్లు. మీ టీం కూడా అభినందించాలి. Come on. ఏదో నా అర్థం వినట్లేదు. అరాలి. Come on. అరే తీయండి. Good. Come on, Shabas. Very good, Ravi, Shabas. Suresh, super, Suresh. Major sir, super. Fight नहीं करते, apply ये. Major sir, apply ये. अरे कोटी चाला ग्रेट. 10 seconds only. 10 seconds. चाला ग्रेट कोटी.
సపోర్ట్ 1 2 3 4 సేవ్ చేశారండి మీ కాంబినేషన్ లో 1 2 3 4 5 6 7 8 9 మీరు 8 ఇది 9 గుడ్ వినర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అలాగే జస్ట్ ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇండివిజువల్ గిఫ్ట్స్ ఇచ్చేది ఏం చెప్పండి రావడం థ్యాంక్ యూ ఈ వీళ్ళ ఫోటో తీయండి ఎవరి పేరుతో వాళ్ళు సాధించాం అయిపోయిందా ఇప్పుడు ఈసారి చాలా ఈజీగా ఇవ్వండి చాలా ఈజీగా ఇంకా వెనక్కి సార్ ఇక్కడికి వచ్చేసి వచ్చి గ్లాసులు పడిపోతాయి వెనక్కి పెట్టండి చెయ్యాలి వెనకలేదు మళ్ళీ వెనకలేదు చెయ్యి ఎదురు పడతారు ఇంకో చెయ్యి సూపర్ ఇంకో బాల్ వేసుకోవచ్చు 1 minute ఉంది తీసిస్తే లేదు అక్కడైనా కూడా త్వరగా వచ్చేయండి
భావించి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకి 25 years యూనియన్ ఒక కేక్ కట్ చేస్తాం. మా బావ పిపి రాజేష్ పుట్టినరోజు ఈరోజు కాబట్టి అసలు కన్సిడర్ చేసి ఒకసారి అందరూ పిపి రాజు హ్యాపీ బర్త్డే చెప్పండి. అయితే మనతో పాటు చదువుకొని మన తోటి స్నేహితుడు మన బల్లా పెట్టారావు గారు ఆర్మీలో సుబేదార్ మేజర్ ర్యాంక్ కి వెళ్ళడం జరిగింది. దానికి ముందు కూడా ఆయన ఇండియన్ ఆర్మీలో క్రికెట్ కెప్టెన్ గా చేశారు. అలాగే సర్వీసెస్ లో రంజీ ట్రోఫీ కూడా ఆడారు. సో మన బ్యాచ్ లో అంతలాగా ఉన్నత శిఖరాలు అనుకున్నందుకు పెట్టారావు గారికి చిన్న డాడీ హలో రెడీ స్మాల్ రెడీ కెమెరా స్మాల్ స్మాల్ వన్ స్టార్ట్.
25 years రీయూనియన్ అయినందుకు, నా బర్త్డే కూడా ఈ రోజు వచ్చినందుకు నేను చాలా ఈ రోజు అందరూ ఏది మర్చిపోరు, ఎందుకంటే ఆ బర్త్డే ఈ రోజు ఇలాగే 50 years కూడా చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. యాంకర్ ఏజ్ అయిపోతేమో నా డౌట్ వస్తుంది. ఓకే నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ పూర్తిగా విష్ చేస్తున్నాను టోటల్కి. ఇది ఎక్కడ చెప్పాలంటే నేను ఇన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం కేక్ కోయడం. నేను రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ టైం కేక్ కోయడం. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు కూడా కేక్ కోస్తానంటే నేను ఎప్పుడు కోయించుకోలేదు కేక్. కానీ ఇవాళ మన ఫ్రెండ్స్తో నేను కేక్ కోయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఆర్గనైజ్ చేసినందుకు మన కోటికి, మన టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది.
సరే నేను కళ్ళు మూసుకొని ఒక 5 పట్టుకుంటా. ఎవరు పట్టుకుంటారు? మీరు వాటర్ చల్లగా బాగా నీళ్ళు కూడా తాగలేకపోయారు. రండి నీళ్ళు రండి ప్లీజ్, త్వరగా రావాలి. రండి రా. చేయాలంటే ఎంత ఇష్టం. మోదీ గారు ఏళ్ళు కాదండి, మిమ్మల్ని పంపించాలండి. మనలోనే మనం ఎంత అందంగా పేర్చుకుంటే అవతల వదులుతామని. ఒకసారి మీరు నిల్చోండి. మీరు ప్లీజ్ హై స్కోర్ రండి నిల్చోండి. ఇట్లాంటి వాళ్ళని పంపించాలి మనం. సరే క్లాప్ చేసేసాం. ఆ బెలూన్ పడే నవ్వేది మీ పక్కన చాపు అందరిని ఇరికించిన వాళ్ళని సరే ఇంద్ర మూవీలోని చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ చెప్పారు. ఏంటో డైలాగు? దాని ముందు ఎవరి పేరు? మీ స్టైల్లో 3, 2, 1 చెప్పండి. ఏడనుకుంటున్నా నీ గురించి ఒకే కదా పీకెత్తం పట్టుకుంటా వస్తే ఈయన్ని బయట మొదటి 3 బట్టలు చప్పట్లు
ఆ అమ్మాయికి అప్పుడు ఏదైతే చెప్పాలని మీరు అనుకున్నారో చెప్పలేకపోయారో కళ్యాణ్ గారిలో అమ్మాయిని ఊహించుకుని ప్రపోజ్ చేయండి. నేను ఏం చెప్పాను, నచ్చిన క్వాలిటీ. మీ యాంకరింగ్ చూసి ఇప్పుడే నాకు మనసులో అనిపించింది, అప్పుడు ఏమో నాకు తెలియదు. I love you. మా ఊర్లో ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పించుకున్న అమ్మాయికి 3 తులాలు గొలుసేవాళ్ళు. 1 గ్రామ్ కూడా ఏమనుకుంటుంది కావాలా? 1 గ్రామ్ వాళ్ళందరూ ఎందుకు తప్పించుకుంటారు? నానాజీ గారు ఏమైంది మీకు? బాబు 5 నేను చెప్పింది 5. 1 2 3 4 5. సార్ అంతమంది కలిసి ఆయన అన్యాయం చేస్తారు సార్. రండి సార్. ఆయన అమాయకుడండి, ఆయన అమాయకుడు. సార్ మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో 2000 నేను ఎంత కల్పిస్తాను? గర్ల్ ఫ్రెండ్ తలుచుకోం కాదు, అప్పుడప్పుడు మంచి పాటలు పెట్టుకో.
కమ్మడి ఈ ప్రేమలే మనసు దోషం ప్రియతమా ప్రేమ చెట్ట మీకు బాగా నచ్చింది మేడం మీ స్కూల్లోని మీరు బెంచ్ పక్కన నేను అడిగానా ఆయన క్రష్ ఎవరో మీకు ఎలా తెలుసండి సైలెంట్ కూడా ఇప్పుడు ఆయన చెప్తారు తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ స్కూల్ అయితే నాకు క్రష్ అవ్వలేదు అదే స్కూల్లో సరే కాలేజ్ చెప్తారు నువ్వు ఇచ్చేస్తా కాలేజ్ కూడా ఎవరు నచ్చిన హీరోయిన్ ఎవరు హీరోయిన్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి ఆలోచించి హీరోయిన్ ఎవరు లేదు అది మాత్రం చెప్పలేదు సినిమాలో లేదని చెప్తారు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఎందుకు ఇష్టం ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ ఏ గ్రహం నుంచి వచ్చారు మామూలే సార్ ఏదైనా నచ్చే టాపిక్ ని మాట్లాడండి మీరు టీచర్ కదా మాట్లాడితే వినాలి సార్ మా క్వశ్చన్లు అడగమని చెప్పలేదు సార్ నచ్చిన టాపిక్ ఏదైనా
స్టూడెంట్స్ గురించి కానీ, మీ ఫ్రెండ్స్ గురించి కానీ, స్కూల్ గురించి కానీ, లేదా అప్పుడు ఇప్పుడు లైఫ్ తేడా ఉంది, అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, అప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి లేనిది ఏంటి? 10 years back స్టూడెంట్స్ మన టీచర్స్ కొట్టినా సరే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మనం చేసినా కోపడినా తిట్టినా కొట్టినా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి మనం గట్టిగా తెలిసినా తిట్టినా వాళ్ళకంటే పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటున్నారు. తర్వాత కొట్టినా సరే వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు కానీ పాజిటివ్గా తీసుకుంటారు. పేరెంట్స్ అంటే ఓకే మా పిల్లల్ని కొట్టండి సార్ తిట్టండి సార్, బట్ వాడికి మంచి మోరల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యేది చూడండి అంటారు. కానీ కొంతమంది పేరెంట్స్ అయితే ప్రజెంట్ 1 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి అస్సలు మా చదవకపోయినా పర్లేదు మా పిల్లల్ని కొట్టకూడదు అలా ఉన్నారన్నమాట. ప్రజెంట్ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారన్నమాట. సో మీ ఫ్రెండ్స్ లో ఆయన ఈ మార్పు కోరుకుంటున్నారు, చదవాదే అని చెప్తాను నా పిల్లలు. నేను పాపం వాళ్ళు చదివేది ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ అడాప్ట్ చేసుకున్నాను సార్. పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను, మా హస్బెండ్ అడాప్ట్ చేసుకున్నాను. అడాప్ట్ చేసుకోవాలి. ఎంత కావాలి వైఫ్? ఖచ్చితంగా మీ సర్కిల్లో మీరు అంటే నా సర్కిల్లో ఈ యాంకర్ అయితే ఆల్రెడీ ముగ్గురు సార్ నాలాంటి ఉన్నారు. ఆయన యాక్సెప్ట్ చేస్తే నేను ఓకే, నాతో పాటు మా ఆయన మా ముగ్గురు పిల్లలు అందరూ వచ్చేస్తాము సార్. ఆయన యాక్సెప్ట్ చేస్తే ఓకే, నేను నాతో పాటు మా ఆయన గారు మా 2 పిల్లలు నేను అడాప్ట్ చేసుకుని ఇంకో పాప, మా అమ్మగారు, 2 చెల్లెళ్ళు, మా అత్తయ్య మావయ్య అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరే ఆవిడలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ చెప్పండి. ఆవిడ చేసే వేపుళ్ళు అంటే చాలా ఇష్టం అండి బాబు. మా మిస్సెస్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అది పెద్ద నచ్చిన క్వాలిటీస్ 5 చెప్పాలి. బాగా చూసుకుంటే మా అమ్మాయి క్లీనినెస్, చెప్పినట్టు కదా రెస్పెక్ట్. ఇవ్వకపోయినా చెప్పాలి కదా. కుకింగ్ అంటండి. మా అమ్మ నాన్నకంటే మా అన్నం బాగా ఇదే విషయం అందరికీ చెప్తున్నారు, ఎవరు నమ్మకం. మీకు నచ్చిన నాయకుడిలో ఒక 5 క్వాలిటీస్ చెప్పి పెట్టి సార్. బావా మీ కేనర్ గురించి చెప్పి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా పుట్టడం అనేది చాలా ఎందుకంటే రెగ్యులర్గా కలుస్తాము. 10 మందో 15 మందో 20 మందో ప్రతిరోజు కలిసేవాళ్ళం. కానీ అదే కాకుండా మనం చాలా మంది తెలుసు రెగ్యులర్ పిక్నిక్లని, మ్యారేజ్ అటెండ్ అవ్వడం అని ఆ రకంగా ఒక 20 మంది 20 మంది అలా కలుస్తూ ఉంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే మన 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అందరూ కలపడానికి ట్రై చేసి మన ప్రొడ్యూసర్. సో ఆయన ముందుగా మన అందరూ కూడా తర్వాత ఏదైతే ఆయన చేద్దాం దానికి మనందరూ కూడా సపోర్ట్ చేసి అందరూ కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ అందరూ సపోర్ట్ చేసి ఈరోజు రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే అందరికీ కూడా మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ సొంత అంటే సొంత పనులు అంటే ఇక్కడ కొంతమంది బయట ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళు మన గడ్డగా లేదంటే బయట బయట నుంచి వచ్చిన చాలా మంది ఇక్కడ జోడి
నాన్న గారు వీరందరూ కూడా బయట నుంచి ఈ ఒక్క ప్రోగ్రామ్ గురించి బయట నుంచి రావట్లేదు. సో ఇదంతా ఈ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్ మన భవిష్యత్తులో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలని మీరు మనస్ఫూర్తిగా shoulder, knees, toes, head, shoulder, knees, toes. సార్ ఇంత అమాయకంగా ఉంటారు సార్ మీరు. హెడ్, షోల్డర్, నీస్, ఓకే. జ్యోతి ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఎంత బాగా వర్క్ చేసేది మాట్లాడాను. జ్యోతి గారికి టైం సెన్స్ చాలా బాగుంది. పార్టీ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత వచ్చారు. మేము అందరూ 9 బాగా వచ్చాయండి. మాకు అనవసరండి, మీరు వచ్చిన మీరు రావాలి. పంచువాలిటీలో హైలైట్గా ఉంది, నేను చాలా చెప్తాను. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే యాంకర్ జ్యోతి గారు చాలా అందంగా ఉన్నారు. ఉండాలంటే ముందు కూడా ఉండాలి. యాంకర్ జ్యోతి గారు యాంకరింగ్ ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఇంకా ఎత్తుకి ఎదగాలి, శిఖరాలకు ఎదగాలి, ఒక సుమాతో పాటు ఈక్వలెంట్ గా స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజులో ఇదే నా ఫస్ట్ అబద్ధం, లాస్ట్ అబద్ధం.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే, అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే, అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే, స్నేహాలే